నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. ప్రపంచ చదరంగ టైటిల్ భారతదేశ సొంతమైంది. సుదీర్ఘ కాలం తర్వాత ప్రపంచ చదరంగ బోర్డుపై భారత్ కీర్తి పతాక రెపరెపలాడింది. నూనుగు మీసాల భారతీయ కుర్రాడు దొమ్మరాజు గుకేష్ జగజ్జేతగా నిలిచాడు. వరల్డ్ చెస్ టైటిల్ గెలుచుకొని సరికొత్త రికార్డు సృష్టించాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత చదరంగంలో విశ్వ విజేతగా నిలిచిన ఘనత స్వంతం చేసుకున్నాడు. ఈ అంశంపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. పట్టుమని 18 ఏళ్లకే ప్రపంచ చదరంగ ఛాంపియన్ అయ్యాడు దొమ్మరాజు గుకేష్. ఇది రాత్రికి రాత్రి వచ్చిన విజయం కాదు. దాదాపు 10 ఏళ్ల పాటు అదే లక్ష్యంతో చేసిన కృషికి గుకేష్కు అందిన కానుక ఇది. ప్రపంచ చదరంగ చరిత్రను గుకేష్ తిరగరాశాడు. చదరంగం రికార్డుల దుమ్ము దులిపాడు. ప్రపంచ చదరంగం బోర్డుపై భారత జెండాను సమున్నతంగా నిలిపాడు. దొమ్మరాజు గుకేష్ ప్రపంచ చదరంగ బోర్డుపై భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరేసిన భారతీయుడు. అంతేకాదు తెలుగు మూలాలున్న తమిళ యువకుడు. పట్టుమని 20 ఏళ్లు కూడా లేని వయసులో ప్రపంచ చదరంగ సింహాసనంపై ఓ విజేతగా, ఓ చక్రవర్తిగా ఆసీనుడయ్యాడు. 18 ఏళ్లకు చదరంగ సామ్రాట్గా దొమ్మరాజు గుకేష్ ఓ అపురూప విజయాన్ని సొంతం చేసుకున్నాడు. గుకేష్ వయసు రీత్యా చిన్నోడే, కాని బాగా తెలివైనవాడు. అంతేకాదు చదరంగం బోర్డుపై ఎప్పుడు ఏ పావులు కదపాలో బాగా తెలిసిన ఆటగాడు. వీటన్నింటితో పాటు ప్రత్యర్థి ఎత్తుగడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకనుగుణంగా పై ఎత్తులు వేయడంలో నిష్ణాతుడు. ఏదైనా గేమ్లో ఓటమి పాలైనా అధైర్యపడని ధీరోదాత్తుడు. అంతేకాదు ఆట ఓటమి దిశగా వెళ్తున్నప్పుడు కూడా మనోధైర్యం కోల్పోని ధీరుడు. వీటన్నింటితో పాటు ఎంతటి ఒత్తిళ్లో కూడా బ్యాలెన్స్ తప్పని స్థితప్రజ్ఞత గుకేష్ సొంతం. వాస్తవానికి చదరంగం పుట్టింది భారతదేశంలోనే. అయితే ఎత్తులు, పై ఎత్తులకు మారుపేరుగా నిలిచే చదరంగం ఆటలో విదేశీయులే సత్తా చాటుతున్నారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చదరంగ జగజ్జేతగా నిలిచిన రికార్డు సొంతం చేసుకున్నాడు గుకేష్. దిగ్గజ ఆటగాడు గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ప్రపంచ చదరంగ జగజ్జేతగా నిలిచాడు. అయితే గ్యారీ కాస్పరోవ్ రికార్డును దొమ్మరాజు గుకేష్ బద్దలు కొట్టాడు. గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో జగజ్జేతగా నిలిస్తే మన గుకేష్ 18 ఏళ్లకే ప్రపంచ చదరంగ చక్రవర్తిగా జెండా ఎగరేశాడు. చైనా డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్తో గుకేష్ ఆట మొదట్నుంచి ఉత్కంఠభరితంగా సాగింది. ఆట ప్రారంభమయ్యే నాటికి చాలా మంది చదరంగ పండితుల దృష్టిలో గుకేష్ ఫేవరెట్. అయితే ఆట ప్రారంభమైన తొలి గంటల్లో గుకేష్ కాస్తంత తడబడ్డాడు. అయితే తడబడ్డా మళ్లీ యుద్ధభూమిలో నిలబడ్డాడు. అంతేకాదు నిలబడి ఆధిక్యం సాధించాడు. ప్రపంచ చదరంగంపై భారతీయుల ఆధిపత్యాన్ని చాటుతూ చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు గుకేష్. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఆఖరి గేమ్లో నల్లపావులతో ఆడుతూ గుకేష్ ఒత్తిడిని జయించిన తీరు అపూర్వం, అనితర సాధ్యం, అద్వితీయం. ప్రపంచ చదరంగ ఛాంపియన్ కావాలన్నది 10 ఏళ్లుగా గుకేష్ కంటున్న కల. దాదాపు 7 ఏళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా చదరంగ బోర్డు మీద పావులు కదపడం మొదలుపెట్టాడు గుకేష్. చివరకు ప్రపంచ చదరంగ డిపెండింగ్ ఛాంపియన్ లిరెన్ను ఓడించి తన జీవిత కలను సాకారం చేసుకున్నాడు గుకేష్. దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉంది. అది 2013వ సంవత్సరం. ప్రపంచ చదరంగ ఛాంపియన్షిప్ కోసం కార్ల్సన్, విశ్వనాథన్ ఆనంద్ ఓ అద్దాల గదిలో కూర్చొని మ్యాచ్ ఆడుతున్నారు. ఆ దృశ్యాన్ని చూసిన గుకేష్కు పెద్దయ్యాక తాను కూడా అలాగే అద్దాల గదిలో కూర్చొని ప్రపంచ చదరంగ జగజ్జేత అవడం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ మ్యాచ్ ఆడాలనుకున్నాడు. ఆ లక్ష్యం కోసం నిర్విరామంగా పోరాడాడు. ఎప్పుడు చూసినా చదరంగం బోర్డు, నల్లపావులు, తెల్లపావులు, వాటితోనే ఎత్తులు, పై ఎత్తులు. ఇది తప్ప మరో ప్రపంచం తెలియదు గుకేష్కు. చివరకు తాను అనుకున్నది సాధించాడు.
నిశ్శబ్దం ఆవరించిన ప్రతిసారి దానిని పటాపంచలు చేస్తూ శబ్దం పుడుతుంది. భారత చదరంగంలో దాదాపు దశాబ్ద కాలంగా నిశ్శబ్దమే కొనసాగింది. విశ్వనాథన్ ఆనంద్ అనే ఓ భారతీయ ఆటగాడు ప్రపంచ చదరంగ ఛాంపియన్ అయిన తరువాత ఓ వెలుగు వెలిగాడు. అయితే ఆ తర్వాత విశ్వనాథన్ ఆనంద్ స్థాయి చదరంగ ఆటగాడు మళ్లీ రాలేదు. ఆ శూన్యం అలాగే ఉంది. దీంతో ఆ శూన్యాన్ని పూరించడానికి ఓ వెలుగు చుక్కలా దూసుకొచ్చాడు గుకేష్. ప్రపంచ చదరంగ చరిత్రను తిరగరాశాడు. చదరంగ రికార్డుల దుమ్ము దులిపాడు. భారతీయ చదరంగానికి ప్రపంచ కిరీటాన్ని తీసుకువచ్చాడు. అందరితో శభాష్ గుకేష్ అనిపించుకున్నాడు. ప్రపంచ ఛాంపియన్గా నిలిచి భారత చదరంగ భేరీని మార్మోగించాడు. దొమ్మరాజు గుకేష్ తెలుగు మూలాలున్న తమిళుడు. గుకేష్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి చిత్తూరు జిల్లా చెంచురాజు కండ్రిగ గ్రామస్తులు. అయితే ఆ తర్వాత గుకేష్ పూర్వీకులు చెన్నైకు తరలిపోయారు. చెన్నైలో 2006లో గుకేష్ జన్మించాడు. తండ్రి రజనీకాంత్ వృత్తిరీత్యా డాక్టర్, ఈఎన్టీ స్పెషలిస్ట్. తల్లి పద్మ మైక్రోబయాలజిస్ట్. గుకేష్ చక్కగా తెలుగు మాట్లాడతాడు. గుకేష్ అపురూప విజయం వెనుక తల్లిదండ్రుల కృషి ఉంది. గుకేష్ కోసం తండ్రి రజనీకాంత్ తన డాక్టర్ ప్రాక్టీసును పక్కన పెట్టేశాడు. తనయుడి కోసం అతడితో కలిసి టోర్నీలకు, విదేశాలకు వెళ్లడం అలవాటు చేసుకున్నాడు రజనీకాంత్. దీంతో మైక్రోబయాలజిస్ట్ అయిన తల్లి పద్మ సంపాదనతోనే ఇల్లు గడిచేది. చివరి గేమ్ గెలిచి బయటకొచ్చిన తర్వాత తండ్రిని హత్తుకుని గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాదు చెన్నైలో ఉన్న తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. దీంతో తల్లి కొడుకులు భావోద్వేగానికి గురయ్యారు. More credit goes to his father actually, who has sacrificed his career for him. And also, one thing I want to mention, when he was young, he used to, when he has a bad tournament, he wants to withdraw from the tournament. But his father used to tell you should not quit. You should complete the tournament. Even if you lose 100 elo points, it's okay, but you should not quit. Wow. But as he grew up, I think he has taken it up, and the never give up attitude has come from his father. Nowadays, when even he has a bad tournament, if I tell him maybe you can quit, he never quits. So But he was asking about your picture. about this picture, I didn't see him for over a month, and after he qualified, he got barely 3 months to prepare, and was very much was always preparing. I didn't have any time with him, and after when I saw him in the airport, I become a little emotional. ఏవైనా ప్రపంచ చదరంగ క్రీడలో భారత కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగరేశాడు గుకేష్.